కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి సీనియర్ నేత డీకే శివకుమార్ వైదొలుగుతున్నట్టుగా బెంగళూరు రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే ఆక్రోశంతో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు డీకే శివకుమార్ సన్నద్ధమైనట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు శివకుమార్ ఖండించారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పు అనే అంశం చుట్టూ కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుసుకున్నారు. కాగా హైకమాండ్ తో డీకే శివకుమార్ ఏం చర్చించారో బయటికి వెల్లడి కాలేదు. కానీ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి సీనియర్ నేత డీకే శివకుమార్ వైదొలుగుతున్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. కాగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కొనసాగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల కథనం. దీంతో ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న ఆక్రోశంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవికి రాజీనామా చేయాలని డీకే శివకుమార్ ఒక దశలో నిర్ణయించుకున్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కాంగ్రెస్ హైకమాండ్ తో తాను సమావేశమైన మాట వాస్తవమేనన్నారు. అయితే హైకమాండ్ తో జరిగిన చర్చల వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆప్షన్ అన్నారాయన. ముఖ్యమంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తనను తాను ఒక సుశిక్షిత కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన అభివర్ణించుకున్నారు. అంతేకాదు పీసీసీ అధ్యక్షుడిగా తన మీద కాంగ్రెస్ హైకమాండ్ ఎంతో బాధ్యత పెట్టిందన్నారు. ఈ బాధ్యతను నిర్వహించడానికి తాను సన్నద్ధంగా ఉన్నట్లు శివకుమార్ పేర్కొన్నారు. అంతేకాదు కర్ణాటక వ్యాప్తంగా 100 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నది తన అభిమతమని శివకుమార్ వెల్లడించారు. వచ్చే నెలలోగా ఈ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా జరుగుతాయన్నారాయన. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సదరు శంకుస్థాపనలు జరిపించాలని తాను భావిస్తున్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ విషయం మాట్లాడడానికే తాను ఢిల్లీ వెళ్లినట్లు శివకుమార్ తెలియజేశారు. కాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం తరచూ తెర మీదకి వస్తోంది. నవంబర్ నెల ముగిసేలోగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల కథనం. ఇదిలా ఉంటే 2023 మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ దాదాపు 3 రోజుల పాటు నడిచింది. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పేర్లు తెర మీదకు వచ్చాయి. చివరకు సీనియర్ నేత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఖరారు చేసింది. అయితే ఈ సందర్భంగా ఒక ఒప్పందం కుదిరింది. 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తాను వైదొలుగు తానని అప్పట్లో సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. దీంతో డీకే శివకుమార్ అన్యమనస్కంగానే ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకుపోవాల్సి వచ్చింది. అయితే ఈ నవంబర్ నాటికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగే సిద్ధరామయ్య అడుగులు వేయడం లేదు.
గతంలో చేసుకున్న ఒప్పందం వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వచ్చాయి. కాగా అధిష్టానం తమ నాయకుడికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని డీకే శివకుమార్ వర్గం భావిస్తోంది. ఏ క్షణంలో అయినా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరిగి తీరుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు జోరందుకున్నాయి.